సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నైట్ అవుట్స్ చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. డే మొత్తంలో మనం ఏం చేస్తున్నాం అండ్ మన బాడీలో ఏం చేంజెస్ అవుతున్నాయని మనకు కొంచెం కాన్షియస్ గానే ఉంటుంది. కానీ నిద్రపోయిన తర్వాత మన బాడీలో ఏం చేంజెస్ వస్తాయి అండ్ మన బాడీలో ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరంతగా స్ట్రెస్ తీసుకోకండి. మన సబ్స్క్రైబర్స్ కోసం నేనే దానిపైన కొంచెం రీసెర్చ్ చేసి ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం నిద్రలోకి వెళ్లే ముందు మన బ్రెయిన్ లో చాలా న్యూరల్ యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ మన బ్రెయిన్ 3 స్టేజెస్ లో స్లీప్ లోకి వెళ్తుంది. అండ్ ఈ 3 స్టేజెస్ లో మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. వీటిల్లో ఫస్ట్ స్టేజ్ ని లైట్ స్లీప్ అంటారు. ఈ స్టేజ్ లో మనం మన బాడీ పైన అండ్ సరౌండింగ్స్ పైన కాన్షియస్ గానే ఉంటాం. అండ్ దెన్ మెల్లిగా మన హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్ అనేది స్లో అవుతుంది. మన మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. దీన్ని మనం మేల్కొని ఉండడానికి అండ్ డీప్ స్లీప్ లోకి వెళ్ళడానికి ఒక ట్రాన్సిషన్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫస్ట్ స్టేజ్ తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ అయిన డీప్ స్లీప్ లోకి వెళ్తాం. అండ్ ఈ డీప్ స్లీప్ లో మన హీలింగ్ మెకానిజం అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది కూడా. అండ్ ఇక్కడే మన బాడీని రిపేర్ చేసే వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన మజిల్ గ్రోత్ కి ఉపయోగపడే హార్మోన్స్ అనేటివి ఇప్పుడే రిలీజ్ అవుతాయి. అండ్ మన బాడీ సెల్స్ లో కొత్త ఉత్తేజం వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొత్త రోగాల్ని అండ్ ఇన్ఫెక్షన్లని తట్టుకునేందుకు డిఫెన్స్ మెకానిజం ని పెంపొందించుకుంటుంది. ఇలా రిపేర్ చేసుకున్న తర్వాత మన బాడీ నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తుంది. దాన్నే రెమ్ స్లీప్ అంటాం, అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. అండ్ ఇక్కడే మన బ్రెయిన్ దాని యొక్క పీక్ స్టేజ్ లో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మన బ్రెయిన్ యొక్క క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ యొక్క డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీని ద్వారానే మనకి డ్రీమ్స్ వస్తాయి. అండ్ ఈ టైంలోనే మన బ్రెయిన్ మన బాడీని ప్యారలైజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ డ్రీమ్స్ లో మీరు చేసే మూవ్మెంట్స్ బయట చేస్తే చాలా క్రేజీగా అయిపోతుంది కాబట్టి. అండ్ మనం పడుకున్న తర్వాత ఈ 3 స్టేజెస్ ఒక సైక్లిక్ ప్రాసెస్ లో నైట్ అంతా జరుగుతాయి. అండ్ ఒక్క సైకిల్ 90 మినిట్స్ వరకు ఉంటుందంట. అండ్ దీని ద్వారానే మీ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఒక్క నైట్ మీరు పర్ఫెక్ట్ గా నిద్రపోతే ఇన్ని చేంజెస్ మీ బాడీలో వస్తాయి. సో దట్ మీరు నెక్స్ట్ డే కూడా చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేయవచ్చు. ఇలా ఒక పీస్ఫుల్ స్లీప్ లేకపోతే మీ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలా మందికి అనిపించే ఉంటుంది, నైట్ పూట అసలు నిద్రే పట్టట్లేదు, ఇవన్నీ ఎలా జరుగుతాయని. అండ్ దీనికోసం నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు నిద్రపోవడానికి ముందు 2 అవర్స్ వరకు మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని చూడడం అనేది ఆపేసేయండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మీ ఐ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. అండ్ చాలా మందికి నిద్ర పట్టకపోవడానికి మెయిన్ రీజన్ అదే. అండ్ ఇక నుంచి అయినా టైం కి నిద్రపోండి అండ్ మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ నెక్స్ట్ వీడియో స్లీప్ పెరాలసిస్ పైన చేయాలనుకుంటున్నా. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఆ వీడియో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.